ఎప్పుడూ శివరాత్రి దాకా చలికాలం ఉండనే ఉంటుంది కదా! ఎప్పుడ్రా శివరాత్రి వస్తుంది, ఎప్పుడ్రా చలిపోతుంది అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈసారి శివరాత్రి రానే లేదు. అయినా ఎండలు మాత్రం మండిపోతుంది. మే నెలలో కాసే ఎండల కన్నా భయంకరంగా ఈసారి కాస్తుంది. మే నెలను తలుచుకుంటే ఇంకెంత ఎండుంటుందో ఏమో అనిపిస్తుంది. ఏదైతే ఏముంది, ఎండైతే వచ్చేసింది, ఒరుగులు పోయడానికి స్టార్ట్ చేసేసాం. మేమైతే దీన్ని ఒరుగులంటాము. మీరేమంటారో కామెంట్‌లో తెలిపేయండి. మొన్న అన్నం కాస్త ఎక్కువగా మిగిలిపోతే ఒరుగులు వేశాననమాట. మా పిల్లలకి బాగా నచ్చి అన్నం, ఒరుగులు కావాలని పట్టుబట్టారు. ఇక సండే కదా! పిల్లలు కూడా ఉంటారని చెప్పి సండే ఈ పని పెట్టుకున్నాను. ముందుగానే సాంబార్ చేసేసి వెళ్ళిపోయాను. దోస మాత్రం పోసుకుని తినేసాం. ఇక మధ్యాహ్నంకి నాకు రెస్ట్ ఇద్దామని చెప్పి బిర్యానీ తీసిస్తానని తీసుకువెళ్లారు. అక్కడ బిర్యానీ చూస్తేనేమో ఖాళీ అయిపోయింది. అడుగు బిర్యానీ వద్దని చెప్పి ఇంటికొచ్చి మళ్ళీ అన్నం వండుకుని తినేసాం. ఆల్రెడీ 2:00 అయిపోయింది కాబట్టి సింపుల్‌గా మునక్కాయ పులుసు చేసుకుని తినేసాం. చికెన్ తెచ్చాను. అది నైట్‌కి చేసుకొని తిందామని చెప్పి పక్కన పెట్టేశాను. అంతే.